వృషభ రాశి వారు తమ జీవిత ప్రయాణంలో ఎదుర్కొనే అనేక సవాళ్లు, ఆటంకాలు మరియు కష్టాల వెనుక ప్రధానంగా వారు తెలియకుండా చేసే 4 అతిపెద్ద పొరపాట్లు దాగి ఉన్నాయి. మీరు మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి నిరంతరం ఏదో ఒక సమస్య వెంటాడడానికి గల అసలు కారణం బయట ఎక్కడో లేదు. అది కేవలం వారు తెలియకుండా చేసే ఆ 4 భయంకరమైన పొరపాట్లలోనే దాగి ఉంది. ఈ రాశివారు సహజంగానే శక్తివంతులు మరియు మొండి ధైర్యం కలవారు. కానీ వారు చేసే ఈ 4 తప్పులు వారి అదృష్టాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. ఒకవేళ ఈ తప్పుల గురించి ఇప్పుడే తెలుసుకోకపోతే మీ జీవితంలో ఇక ఎప్పటికీ సుఖ సంతోషాలు ఉండవు. సగటుగా బ్రతకాల్సి వస్తుందని గ్రహించాలి. మీ జాతకం ఎంత గొప్పగా ఉన్నా, గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా సరే, మీరు అనుసరిస్తున్న ఈ 4 అలవాట్లు లేదా పొరపాట్లు మీ పాలిట శాపంగా మారుతున్నాయి. చాలామంది వృషభ రాశి వారు తమకు కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియక దేవుణ్ణి, జాతకాన్ని నిందిస్తూ ఉంటారు. కానీ అసలు రహస్యం ఏమిటంటే, ఆ 4 తప్పులను సరిదిద్దుకోనంత కాలం మీరు ఏ పూజలు చేసినా, ఏ పరిహారాలు చేసినా ఫలితం శూన్యం. జీవితం బాగుండాలి అన్నా, ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలి అన్నా, ఈ క్షణమే ఆ పొరపాట్లు ఏమిటో మీరు తెలుసుకోవటం అత్యవసరం. లేదంటే మీ జీవితాంతం పశ్చాత్తాపంతో, కష్టాలతోనే గడపవలసి వస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన హెచ్చరిక. కనుక వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారి స్వభావం చాలా లోతైనది మరియు ఆసక్తికరమైనది. వీరు స్థిరత్వానికి చెందినవారు కావటంతో వీరిలో సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. కొండలాంటి నిబ్బరం వీరి సొంతం. వీరి గుణగణాలు చూస్తే వీరు చాలా విశ్వసనీయమైన వ్యక్తులు. ఒకరికి మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టానికైనా ఓర్చుకుంటారు. వీరి తత్వం భూతత్వానికి సంబంధించినది కాబట్టి వీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. గాలిలో మేడలు కట్టడం వీరికి ఇష్టం ఉండదు. ఏదైనా సరే కళ్ళ ముందు కనిపిస్తేనే నమ్ముతూ ఉంటారు. శుక్రుడు వీరి అధిపతి కావటం వల్ల వీరికి భోజనము, సంగీతము, లలిత కళలు మరియు విలాసవంతమైన వస్తువుల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. వీరి మనస్తత్వం చాలా మృదువుగా ఉంటుంది, కానీ అది కేవలం వారు ఇష్టపడే వారికే కనిపిస్తుంది. బయటి ప్రపంచానికి వీరు చాలా కఠినంగా, గంభీరంగా కనిపిస్తారు. వీరిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ ప్రశాంతత వెనుక ఒక అగ్ని పర్వతం దాగి ఉంటుంది. ఎవరైనా వీరి ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం వీరు అస్సలు సహించరు. బంధాల విషయంలో వీరు చాలా నిజాయితీగా ఉంటారు, కానీ అవతలి వారు కూడా అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మానవ జీవితంలో తప్పులు చేయకుండా ఎవరు ఉండరు, కానీ కొన్ని తప్పులు మనల్ని పతనానికి దారితీస్తాయి. ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడి బతకాలని అనుకోకూడదు. సొంత కాళ్ళ మీద నిలబడలేనివాడు సమాజంలో గౌరవం పొందలేడు. అలాగే గతంలో జరిగిన చేదు అనుభవాలను పట్టుకుని వేలాడటం మరో పెద్ద తప్పు. గతాన్ని వదిలేయలేకపోతే వర్తమానం నాశనమవుతుంది. మనిషి తన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోకూడదు. అలాగని ఆత్మవిశ్వాసంతో ఇతరులను తక్కువ చేయకూడదు. కన్నవారిని, గురువులను గౌరవించని వాడు ఎంత సంపాదించినా అది స్వార్థమే. అనవసరమైన ఆవేశం, నోటి దురుసుతనం వల్ల మంచి మిత్రులను మరియు బంధువులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టనివాడు, అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోనివాడు మనిషిగా పనికిరాడు. అబద్ధం చెప్పి బ్రతకటం కంటే నిజం చెప్పి ఓడిపోవటం మిన్న. ఏ మనిషైనా సరే తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే శరీరం సహకరించకపోతే ఏ కార్యము నెరవేరదు. డబ్బు మీద వ్యామోహంతో మానవత్వాన్ని మర్చిపోవటం మనిషి చేసే అతిపెద్ద పాపం. వీటన్నిటినీ గుర్తుంచుకొని ప్రవర్తిస్తే జీవితం సాఫీగా సాగుతుంది. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది కాబట్టి స్వార్థాన్ని వీడి పరోపకారం చేయటం వల్ల ఆత్మశాంతి లభిస్తుంది. ఇతరుల బలహీనతలను చూసి నవ్వటం, వారిని అవమానించటం వంటివి మనిషి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవటమే అవుతుంది. కష్టపడి సంపాదించిన దానిలోనే తృప్తి వెతుక్కోవాలి, కానీ
అడ్డదారులు తొక్కి అపకీర్తిని మూటకట్టుకోకూడదు. వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే, వీరు ముఖ్యంగా తమ ఆహారపు అలవాట్లపై నిఘా ఉంచాలి. వీరికి తీపి పదార్థాలు మరియు నూనె వస్తువుల మీద మక్కువ ఎక్కువ. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాతకరీత్యా వీరు శుక్రుడికి సంబంధించిన దోషాలు కలగకుండా ఉండాలంటే శుక్రవారం పూట మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. వీరు తమ ఇళ్లల్లో కానీ పనిచేసే చోట కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేలా చూసుకోవాలి. ఇది వారిలో సానుకూల శక్తిని నింపుతుంది. వృషభ రాశి వారు నలుపు రంగు దుస్తులను వీలైనంత దూరంగా ఉండి తెలుపు లేదా లేత రంగు దుస్తులను ధరించటం శుభప్రదం. ఎవరికైనా హామీ ఇచ్చే ముందు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. పనులను వాయిదా వేసే అలవాటును పూర్తిగా మానుకోవాలి. వీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసేవారు ఉంటారు. వృషభ రాశి వారు వజ్రాన్ని లేదా తెల్లటి స్ఫటికాన్ని ధరించటం వల్ల మానసిక ప్రశాంతత మరియు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ప్రతి నెల ఒకసారి పేదలకు తెల్లటి వస్తువులను దానం చేయటం వల్ల వీరి దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. వృషభ రాశి వారు ప్రతి విషయంలోనూ ఒక పద్ధతిని అనుసరించటం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కష్టపడే గుణం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఒక్కోసారి వీరి మొండితనం వల్ల ఎదుటివారు వీరిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీరు మాట్లాడేటప్పుడు సావధానంగా మరియు మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. శుక్రుని అనుగ్రహం కోసం ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయటం వీరికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార రంగంలో ఉండేవారు కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవటం వల్ల నష్టాల నుండి బయటపడవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి సరైన సమయంలో నిద్రపోవటం మరియు మేల్కోవటం వల్ల వీరి శరీరంలో ఉన్న బద్ధకం తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. ముఖ్యంగా అనవసరమైన ఆస్తుల వివాదాల్లో తలదూర్చకుండా ఉండటం శ్రేయస్కరం. బంధువులతో వచ్చే చిన్న చిన్న కలహాలను పట్టించుకోకుండా ఉంటే వీరి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వృషభ రాశి వారు తమ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీర్చలేనంత అప్పులు చేయటం వల్ల వీరి ప్రతిష్ట దెబ్బతింటుంది. పిల్లల చదువు విషయాల్లో లేదా కెరియర్ విషయంలో కూడా వీరు సరైన మార్గదర్శకత్వం అందించడం వల్ల ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. వివాహ జీవితంలో చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినా భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఈ రాశివారు సహజంగానే శుక్రుడి ప్రభావం వల్ల సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అయితే ఆ సౌలభ్యం కోసం వారు అనుసరించే కొన్ని పద్ధతులు ఒక్కోసారి వారికి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. మొదటి పొరపాటు ఏమిటంటే వృషభ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు. ఒక పద్ధతికి లేదా ఒక ఆలోచనకు అలవాటు పడితే అది తమకు నష్టం కలిగిస్తున్నా సరే దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడకుండా మొండిగా ముందుకు వెళ్తారు. ఈ మొండితనం వల్ల వారు కాలంతో పాటు మారలేక వెనుకబడిపోతూ ఉంటారు. రెండవ పొరపాటు అధిక విశ్వాసం మరియు ప్రాసెసివ్నెస్. తాము ప్రేమించే వ్యక్తులు లేదా వస్తువుల మీద విపరీతమైన అధికారాన్ని ప్రదర్శించడం వల్ల వీరి బంధాల్లో ఘర్షణలు తలెత్తుతూ ఉంటాయి. మూడవది ఆర్థిక విషయాల్లో వీరు ఒక్కోసారి విపరీతమైన పొదుపు ప్రదర్శిస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు విలాసాల కోసం అపరిమితంగా ఖర్చు చేస్తారు. ఈ అసమతుల్యత వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నాలుగవది సోమరితనం. వృషభ రాశి వారికి ఏదైనా పని చేయాలని అనిపిస్తేనే చేస్తారు, లేదంటే ఎంత ఒత్తిడి ఉన్నా కదలరు. ఈ బద్ధకం వల్ల చేతికి అందిన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. ఈ 4 విషయాల్లో స్పష్టమైన అవగాహన పెంచుకొని తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వృషభ రాశి వారి జీవితంలో కష్టాల తీవ్రత తగ్గుతుంది. వృషభ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ ఒక కళాత్మకత ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని వృత్తిలో ఉపయోగిస్తే వీరు గొప్ప స్థాయికి చేరుకుంటారు. దైవ చింతన కలిగి ఉండటం వల్ల వీరికి తెలియని ధైర్యం లభిస్తుంది. జీవితంలో వచ్చే ప్రతి మార్పును సానుకూలంగా స్వీకరిస్తే వీరు అజేయులుగా నిలుస్తారు. వృషభ రాశి వారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారు చేసే పని పట్ల నిబద్ధతతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ప్రపంచం వేగంగా వెళ్తున్నప్పుడు తాము పాత పద్ధతులకే పరిమితం కావటం వల్ల అవకాశాలని కోల్పోతారు. కష్టపడి పని చేయటం వీరి నైజం కాబట్టి
ఆ కష్టానికి కొంచెం తెలివితేటలను తోడు చేస్తే వీరు అద్భుతాలు సృష్టిస్తారు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కృంగిపోకుండా అవి తమ ఎదుగుదలకే అని భావించాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల వీరికి కావలసిన మానసిక స్థైర్యం లభిస్తుంది. వీరు తమ అంతరాత్మ చెప్పే మాటను వినాలి మరియు ఇతరుల విమర్శలను పాజిటివ్గా తీసుకోవాలి. ఈ చిన్న చిన్న మార్పులు మరియు జాగ్రత్తలు వృషభరాశి వారిని ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దుతాయి. నిరంతరం సాధన మరియు అంకితభావం కలిగి ఉండటం వల్ల వీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండటం మరియు వాహనాలను నడిపేటప్పుడు ఏకాగ్రత వహించటం వీరికి చాలా అవసరం. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వీరికి ఆత్మతృప్తి కలుగుతుంది. వృషభ రాశి వారు ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే వీరిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దానిని సరైన మార్గంలో మళ్లించడం వీరి బాధ్యత. ఈ రాశి వారికి సహజంగానే అలంకరణ పట్ల ఆసక్తి ఉంటుంది. అయితే అది హద్దుల్లో ఉన్నంతకాలం పర్వాలేదు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువు యొక్క అవసరం ఎంతవరకు ఉందో ఆలోచించాలి. వృషభ రాశి వారు తమ మాట తీరుతో ఎవరినైనా ఆకర్షించగలరు. కానీ అది అహంకారంతో కూడి ఉండకుండా చూసుకోవాలి. ఎవరినైనా విమర్శించే ముందు వారి స్థానంలో ఉండి ఆలోచించటం వల్ల విభేదాలు రావు. మీరు తమ దైనందిన జీవితంలో క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే ఏ రంగంలోనైనా తిరిగిలోని విజయం సాధిస్తారు. జాతక చక్రం ప్రకారం వీరికి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు. అప్పుడు పేద ముత్తైదువులకు పండ్లు లేదా బట్టలు దానం చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. చదువుకునే విద్యార్థులు చంచల మనస్తత్వాన్ని వీడి ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు తమ పై అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. వృషభ రాశి వారికి ఉన్న సహజమైన తెలివితేటలు మరియు భూమి మీద ఉన్న మక్కువ వారిని రియల్ ఎస్టేట్ మరియు హోటల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో రాణించేలాగా చేస్తాయి. పర్యావరణ పరిరక్షణలో వీరు భాగస్వాములు కావటం వల్ల వీరికి సామాజిక గౌరవం లభిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన సంగీతం వినటం వల్ల వీరిలోని మానసిక ఒత్తిడి మటుమాయమవుతుంది. వీరు తమ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రోజును ప్రారంభించాలి. వృషభ రాశి వారు తమ జీవితంలో సాధించే ప్రతి విజయం వెనుక వారి కష్టం మరియు సహనం ఉంటుంది. ఈ రెండింటినీ వారు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వారి పూర్వాపరాలను ఒక్కసారి పరిశీలించటం అవసరం. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో లిఖితపూర్వకమైన పద్ధతులను అనుసరించటం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకోవడానికి వృషభ రాశి వారు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఆ కృషికి దైవబలం తోడైతే వారు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు తమ జీవితంలో ఎల్లప్పుడూ సత్య అన్వేషణలో ఉండాలి. అది వారిని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది. జీవితం ఒక సముద్రం లాంటిది. అందులో వచ్చే అలను చూసి భయపడకుండా నావను నడిపించే నైపుణ్యాన్ని వీరు కలిగి ఉండాలి. మరింత విపులంగా చెప్పాలంటే వృషభ రాశి వారు తమ బంధాలను కాపాడుకోవటంలో విఫలం కాకూడదు. ఒక్కోసారి వీరు చూపే అతి ప్రేమ ఇతరులకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఎదుటివారి స్వేచ్ఛను గౌరవించటం నేర్చుకోవాలి. ఏ బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటమే వీరి ప్రథమ కర్తవ్యం. వీరు తమ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా మరియు అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ఇది వారి మనసులోని ఆలోచనల స్పష్టతకు నిదర్శనం. వృషభ రాశి వారు చేసే దాన ధర్మాలు వారికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రకృతిని ప్రేమించే వీరు మొక్కలు నాటడం ద్వారా తమలోని సృజనాత్మకతను పెంచుకోవచ్చు. వీరు ఎంచుకునే మార్గం ఏదైనా సరే అందులో నిజాయితీ ఉండాలి. అప్పుడు మాత్రమే వీరు సమాజంలో గొప్ప స్థాయికి చేరుకుంటూ ఉంటారు. వీరిలోని ప్రతిభను ప్రపంచానికి సాటి చెప్పడానికి ఇదే సరైన సమయం. అలసత్వాన్ని వీడి లక్ష్యం వైపు అడుగులు వేయాలి. వృషభ రాశి వారు తమ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూస్తారు. కానీ వాటన్నిటినీ తమ స్థిరత్వంలో ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఏ పని చేసినా అది 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా ఉండాలని కోరుకుంటారు. ఆ తపనే వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. వీరిలో ఉన్న భక్తి భావం వారిని ఏ తప్పుడు దారిలోనికి వెళ్లకుండా కాపాడుతుంది. వృషభ రాశి వారు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. కాలం మారుతున్న కొద్దీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. దీనివల్ల వీరి వృత్తిలో వేగం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకు కుంగిపోకుండా ఆ కష్టాల నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఒక తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవటమే వివేకవంతుని లక్షణం. వృషభ రాశి వారు తమ తెలివితేటలతో సమాజంలోని చెడును రూపుమాపడానికి ప్రయత్నించాలి. వీరు చేసే ప్రతి ప్రయత్నానికి అడ్డంగా
నిలవడానికి వారి కుటుంబం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే వీరి జీవితం పరిపూర్ణం అవుతుంది. నిరంతరం ఉత్సాహంగా ఉండటం మరియు ఇతరులతో కూడా ఆ ఉత్సాహాన్ని నింపటం వల్ల మీరు అందరి మన్ననలు పొందుతారు. వృషభ రాశి వారి ప్రయాణం ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుందాం. వృషభ రాశి వారు ముఖ్యంగా శనిదేవుని దృష్టిలో ఉన్నప్పుడు చాలా ఓర్పుగా ఉండాలి. ఒక్కోసారి పనులు ఆలస్యం అవటం వల్ల వీరు నిరాశకు లోనవుతూ ఉంటారు. కానీ ఆ ఆలస్యం వెనుక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంటుందని గ్రహించాలి. వీరు తమ ఇష్టదైవమైన శివుడిని లేదా విష్ణువును స్మరించడం వల్ల సంకల్ప బలం పెరుగుతుంది. వృషభ రాశి వారు చేసే పనులు సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. వీరు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి అన్ని అర్హతలు కలిగి ఉంటారు. అయితే ఆ నాయకత్వ నియంతృత్వంగా మారకుండా చూసుకోవాలి. తమ కింద పనిచేసే వారిని ప్రేమతో చూసుకోవటం వల్ల ఆ పని విజయవంతమవుతుంది. వృషభ రాశి వారు తమ జీవితంలో స్థిరమైన ఆస్తులను సంపాదించుకోవటంలో మేటి. కానీ ఆ ఆస్తి కోసం అడ్డదారులు తొక్కకూడదు. ధర్మబద్ధంగా సంపాదించినది మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది. వీరు తమ ఆరోగ్య విషయంలో యోగా మరియు ప్రాణాయామం వంటివి చేస్తే అది వారి దీర్ఘాయువుకు దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఆధ్యాత్మిక యాత్రలు చేయటం మంచిది. వృషభ రాశి వారు ఎప్పుడూ తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. జ్ఞానం అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. వీరు పాత తరం వారికి మరియు కొత్త తరం వారికి మధ్య వారధిలా వ్యవహరించగలరు. వీరి అనుభవం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. వృషభ రాశి వారు తమ జీవితంలో అనుకున్నది సాధించడానికి కావలసిన మొండి పట్టుదల వీరిలో ఎలాగూ ఉంది. దానిని ఒక మంచి ఆశయం వైపు మళ్లిస్తే వీరు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరికి హాని చేయకుండా తమ ఎదుగుదలను తాము చూసుకోవాలి. అప్పుడే వీరికి దైవానుగ్రహం లభిస్తుంది. వృషభ రాశి వారు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని వారు ఇతరులకు కూడా వివరించగలిగితే మంచిది. వీరు తమ జీవితంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరియు ఐశ్వర్యంతో ఉండాలని ఆశిద్దాం. ఏ కష్టం వచ్చినా సరే అది తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగటమే వృషభ రాశి వారి సహజ నైజం కావాలి.